నిఫ్టీ 102 పాయింట్స్ అయితే డౌన్ అయ్యి 23,776 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ మనం అనుకున్న సపోర్ట్ అయితే రీచ్ అయిపోయింది. 23,600 మేజర్ సపోర్ట్ అనుకున్నాం. అక్కడ నుంచి కొంచెం మంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ సపోర్ట్ అని నిన్నే వీడియో పెట్టాను. బ్రహ్మాండమైన సపోర్ట్ అయితే తీసుకున్నట్టుంది. ఇకపోతే దీనికి కారణం మార్కెట్ బాగా పట్టడానికి మాత్రం మెయిన్ గా క్రూడ్ ఆయిల్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ $90 పైన ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కొంచెం అయితే 2 to 3% అయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే కొద్దిగా డౌన్ అయ్యింది. బట్ కానీ ట్రంప్ అయితే భారీ దాడులు చేస్తారంటున్నాడు. కానీ ట్రంప్ నమ్మే పని లేదు. ఏం చేస్తాడు, దేంట్లో ప్రోగ్రెస్ వచ్చిద్ది అనిపిస్తుంది. స్ట్రెంత్ అయితే బాగా చూపిస్తుంది. ఖచ్చితంగా బుల్ రన్ అయితే, మెగా బుల్ రన్ అయితే మొదలవబోతుందని అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా పొజిషన్స్ అన్ని హోల్డ్ లో ఉంచండి. ఖచ్చితంగా నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తాను. ఇకపోతే గోల్డ్ చూస్తే ఫ్రెండ్స్ అసలు సూపర్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ మీకు ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ ఉంది. మంచి బ్రేక్అవుట్ ఇచ్చేలాగా ఉంది. షార్ట్ టర్మ్ లోనైతే ఆల్మోస్ట్ మీకు సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది. సో 29th అయితే ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్లు గురించి ఏమైనా కొంచెం తగ్గిస్తాడు అనే, ఒకవేళ తగ్గించినా కానీ లేకపోతే కామెంటరీ కానీ చెప్తే మాత్రం అసలు బ్రహ్మాండంగా గోల్డ్ అయితే ఒక ఫ్లై అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక వీడియో చేశాను, గోల్డ్ పడిద్దని, అక్కడ నుంచి పడింది. మళ్ళీ ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మీరైతే నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.